నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ రోజుల్లో మనం అందరం చూస్తుంటాం, మనందరికీ తెలిసిన విషయమే, క్రీడాకారులు స్పోర్ట్స్ మ్యాన్స్ ఎక్కువగా ఇంజురీస్కి గురవుతుంటారు. తర్వాత జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంజురీస్కి గురవుతుంటారు. ఇక బయట సామాన్య మానవులు కూడా అప్పుడప్పుడు అనుకోకుండా షోల్డర్ పెయిన్ వస్తుందని, ఎల్బో పెయిన్ వస్తుంది, అలాగే మణికట్టు రిస్ట్ పెయిన్ వస్తుందని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. మరి ఈ విషయాలన్నిటిని అంటే వీటికి ఎలాంటి చికిత్స అవసరం, ఎలాంటి ఫుడ్ అవసరం, చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మనం వచ్చాము. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ మనం డాక్టర్ బి చంద్రశేఖర్ గారితో ఉన్నాము. ఆయన ఆర్థోపెడిక్ అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మరియు షోల్డర్ సర్జరీ స్పెషలిస్ట్ అనమాట. వారినే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కువగా స్పోర్ట్స్లో ఇంజరీస్ ఎక్కువ అవుతుంటాయి స్పోర్ట్స్ మ్యాన్కి, క్రీడాకారులకి. సో వాటికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్లో ఇంజరీస్ అనేవి స్పోర్ట్స్లో మనం పరిగెట్టేటప్పుడు కానీ, జంప్ చేసేటప్పుడు కానీ, లేకపోతే క్రికెట్లో తీసుకున్నట్టయితే క్యాచ్ పెట్టడానికి వెళ్ళి పరిగెట్టి డైవ్ చేసి క్యాచ్ పెడతాం. సో ఇలాంటి చాలా విషయాల్లో ఏంటంటే మన కంట్రోల్ ఉండదు. ఓకే, సో చాలా హై లెవెల్ ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో యాక్సిడెంటల్గా ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం కామన్గా చూస్తుంటాం. మనం టీవీలో వాచ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ క్రికెట్ ప్లేయర్ డైవ్ చేసి క్యాచ్ పెట్టేటప్పుడు కింద పడి ఏదో మోచేతికో భుజానికి దెబ్బ తగిలిందని, అది కొన్నిసార్లు రన్నింగ్ చేసి కాల్ ట్విస్ట్ అయ్యి కింద పడడం, ఏదో యాంకిల్ ఇంజరీ అయింది అని చెప్పి, లేదా మోకాలకి ఇంజరీ అయింది అని చెప్పి చూస్తుంటాం మనం. ఇది మనం ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్సే కాదు, రిక్రియేషన్గా సరదాగా ఇంటి దగ్గర ఏదో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, లేకపోతే టెన్నిస్ ఆడేవాళ్ళు, వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏదో సివియర్ షోల్డర్ పెయిన్ వచ్చిందని చెప్పి, లేదా యాంకిల్ ట్విస్ట్ అయింది, యాంకిల్ స్ట్రెయిన్ అని చెప్పి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో స్పోర్ట్స్లో రెండు రకాల ఇంజరీస్ ఉంటాయి. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు. ఈ రెండు రకాల ఇంజరీస్ ఏంటంటే, ఒకటి యాక్సిడెంటల్ ఇంజరీ, అంటే పరిగెడుతూ కింద పడడం వల్ల కావచ్చు, లేకపోతే సడన్గా ఆపోజిట్ ప్లేయర్ని మనకు తగలడం, ఇంపాక్ట్ స్పోర్ట్స్ అంటాం, లేదా కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీలో కావచ్చు, బాస్కెట్బాల్లో కావచ్చు, ఫుట్బాల్లో కావచ్చు. ఇప్పుడే మొన్న రీసెంట్గానే వరల్డ్ కప్ ఫినిష్ అయింది ఫుట్బాల్లో. సో చాలాసార్లు ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్ మీద పడడం, వాళ్ళిద్దరు కలిసి కింద పడడం, ఇంజరీస్ అవ్వడం చూస్తుంటాం మనం. సో ఈ ఇంపాక్ట్ కాంటాక్ట్ ఇంజరీస్ కావచ్చు, లేకపోతే కింద పడి ఇంజరీస్ కావచ్చు, ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంటాయి. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంజరీస్. రెండో టైప్ ఆఫ్ ఇంజరీస్ ఏంటంటే ఓవర్ యూజ్ ఇంజరీస్ అంటాం. ఓవర్ యూజ్ ఇంజరీస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బుమ్రా ఉన్నాడు. బుమ్రా ఫాస్ట్ బౌలర్. ఆయన 140-150 కిలోమీటర్ స్పీడ్తో బాల్ ఇస్తాడు. ఈ 140-150 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్తో బాల్ ఇచ్చడం అనేది అది ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్ కాదు. చాలా హెవీగా వర్క్ చేయాల్సి ఉంటుంది దానికోసం. అంటే ఆయన తన షోల్డర్ని పరిమితికి మించి వాడుతూ ఉంటాడు. సో అటువంటి వ్యక్తితో ఈ 10 ఓవర్లు బౌలింగ్ చేసేటప్పుడు ఆయన షోల్డర్ మీద విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అంటే ఆయన బౌలింగ్ యాక్షన్, బూమ్రా బౌలింగ్ యాక్షన్ వల్ల కూడా బూమ్రాకి ఇలాంటి ఇంజురీస్ అవుతాయని కూడా అంటున్నారు. అంటే అలానే కాదంటే, ఇప్పుడు మీరు బౌలింగ్ యాక్షన్ బాగున్నా కూడా, ఫిట్నెస్ ఉన్నా కూడా, ఇవన్నీ మీరు మీ జనరల్ క్యాపబిలిటీకి మించి, అంటే హ్యూమన్ క్యాపబిలిటీని మించి మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఏంటంటే మిగతా మనుషుల కంటే ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకే మనం గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు, లేకపోతే క్రికెట్లో కావచ్చు, లేకపోతే మిగతా టెన్నిస్లో కావచ్చు, బ్యాడ్మింటన్లో కావచ్చు, అంత ఎఫర్ట్స్ పెట్టి అంత తమ బాడీని వాళ్ళు శ్రమకు గురి చేసి ఆ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ని అచీవ్ చేసినప్పుడే వాళ్ళకి ఈ రికగ్నిషన్ లభిస్తుంది. సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అంటే వాళ్ళు దే వాంట్ టు పుష్ దర్ లిమిట్స్ అంటాం. అంటే తమ శక్తికి మించి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ శక్తికి మించి ప్రయత్నం చేయడం దాన్ని ఓవర్ యూజ్ అంటాం. ఈ ఓవర్ యూజ్ అంటే బుమ్రా అతను మీరు టీవీలో చూసినప్పుడు 10 ఓవర్లు బాల్ చేస్తాడు. 10 into 6 బాల్స్ వేసుకుని 60 బాల్స్ బాల్ చేస్తాడు. కానీ ఆ 60 బాల్స్ పర్ఫెక్ట్గా బాల్ చేయడానికి ఆయన ఎవ్రీడే ఎన్ని ఓవర్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఇస్తాడు ప్రాక్టీస్ కోసం. సో ఆ 60 బాల్స్ కోసం ఆయన బహుశా నాకు తెలిసి రోజుకు 1000 బాల్స్ ఇస్తూ ఉంటాడు. సో అంత ఫోర్స్ నువ్వు షోల్డర్ మీద పెట్టేటప్పుడు మీ జనరల్ ఫిట్నెస్ బాగున్నా, నీ బౌలింగ్ లైన్ అండ్ లెంత్ బాగున్నా, నీ బౌలింగ్ పోస్చర్ బాగున్నా, అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో మన షోల్డర్ జాయింట్ ఆ హెవీ లోడ్ని తీసుకోలేదు. ఇటువంటి సందర్భాల్లో ఇది ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇవి రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కాదు. ఇప్పుడు కొంచెం మనం చూస్తుంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే రెగ్యులర్గా ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ప్రీమియర్ లీగ్స్ పెట్టుకుని ఆడుతూ ఉన్నారు. సో మన తెలంగాణలో చూసినట్టయితే, అదేవిధంగా ఈవెన్ ఆంధ్రాలో కూడా లీగ్ మ్యాచెస్ కల్చర్ మొదలైంది. సో వీరు దే నాట్ టోటలీ ప్రొఫెషనల్ కాదు వాళ్ళు, కానీ అయినా కూడా రిక్రియేషనల్ లేదా సెమీ ప్రొఫెషనల్ అయినా కూడా వాళ్ళు దాన్ని గేమ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. సార్, వన్స్ ఇప్పుడు బూమ్రా లాంటి వాళ్ళు
గాయం నుంచి కోలుకున్నాక అంటే ఇంజురీ నుంచి కోలుకున్నాక మునుపటి వేగం మళ్ళీ అంతే వేగంతో బంతులు వేయగలుగుతారా ఫాస్ట్గా బౌలింగ్? అంటే ముందు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు వీరు ఎందుకు ఇంజరీస్ బారి పడతారు అని మనం ఫస్ట్ తెలుసుకున్నట్టయితే అప్పుడు కోచ్ ఉంటారు కదా సార్. ఆ తర్వాత మనం ఇంజరీ అయినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా పడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఒకటి యాక్సిడెంట్గా ఇంజరీస్ అవ్వడం ఒకటి, రెండోది ఓవర్ యూజ్ ఇంజరీస్ అనేది ఒకటి. ఈ ఓవర్ యూజ్ ఇంజరీస్ అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. యాక్సిడెంటల్ ఇంజరీస్ని మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయలేం, అది కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంది. ఓకే, ఫీల్డ్ మీద జారి పడడం లేకపోతే ఈ పరిగెట్టేటప్పుడు ఆపోజిట్ ప్లేయర్ వచ్చి తగలడం అయినా జరుగుతుంటాయి. బట్ ఓవర్ యూజ్ ఇంజరీస్ అనేది ఏంటంటే ఇది ఖచ్చితంగా కోచ్ కావచ్చు, మెయిన్ కోచ్ కావచ్చు, లేదా ఫిట్నెస్ కోచ్ సెపరేట్గా ఉంటారు వాళ్ళకి ఫిట్నెస్ కోచ్ కావచ్చు, ఎస్పెషల్లీ వీళ్ళకి టీమ్ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, టీమ్ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు. వీళ్ళందరూ కలిసి ఆ ప్లేయర్ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ని అసెస్ చేస్తూ ఆ ప్లేయర్కి ఏమైనా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నాయా, అయినా రన్నింగ్ పోస్టర్ లైన్లప్లో కావచ్చు, లేకపోతే జాయింట్ ఫ్లెక్సిబిలిటీలో కావచ్చు, మజిల్ స్ట్రెంత్లో కావచ్చు, ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది మనం ముందే గమనించినట్టయితే దాని ప్రకారం వాళ్ళ ట్రైనింగ్ని మనం ముందే టైలర్గా దాన్ని మనం కరెక్ట్గా దాన్ని డిజైన్ చేయగలిగితే ఈ ఓవర్ ఇంజరీస్ తగ్గించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లో. రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చే సమస్య ఏంటంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళు కూడా ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళినాక చాలా సీరియస్గా ఆడతారు. అంటే లైక్ సెలబ్రిటీస్ సార్, అప్పుడప్పుడు సెలబ్రిటీస్ ఆడుతూ ఉంటారు. బట్ వాళ్ళతో పోలిస్తే మనం కామన్గా గమనించినట్టయితే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది వీకెండ్స్లో వీళ్ళు వీకెండ్ వారియర్స్ అంటారు. వీకెండ్ వారియర్స్ ఎందుకంటారు అంటే సాటర్డే సండే ఎవ్రీథింగ్ ఆడేస్తారు, మిగతా 5 days ఆడరు. సో వీళ్ళలో కూడా ఇంజరీస్ రిస్క్ ఉంటుంది. అంటే సార్ నేను వారానికి ఒకసారి ఆడతాను లేకపోతే నెలకు ఒకసారి ఆడతాను అంటారు, కానీ వాళ్ళలో కూడా ఇంజరీ రిస్క్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీరు సరైన ఫిట్నెస్ మెయింటైన్ చేయరు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్ వార్మప్ చేయరు. గేమ్కి వెళ్ళే ముందు ప్రాపర్ వార్మప్ చేయరు. మనం వెళ్ళి ఫీల్డ్లోకి దిగామా ఆడామంత దీంట్లో తప్ప వాళ్ళు ముందే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియ చేపట్టరు. సో డైరెక్ట్గా వెళ్ళి ఆడడం వల్ల అంటే ఎవరైతే ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా, ఎవరైతే వార్మప్ సరిగా లేకుండా ఆడతారో వాళ్ళు ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కంపేర్ చేసినట్టయితే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ కంటే రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లో ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళంటే నేను సరదాగా ఆడుతున్నాను, వారానికి ఒకసారి ఆడుతున్నాను, నేను అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయట్లేదు, అవసరం లేదు, నాకు పెద్ద ఇంజరీ ఏమవుదు, నేనేమి ఐపీఎల్ ఆడలేదు కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంజరీ అనేది ఏ మ్యాచ్లో అవ్వచ్చు. మనం గల్లీ క్రికెట్ ఆడినా కూడా గల్లీ క్రికెట్ కూడా కింద పడి దెబ్బతలుచు మనకి. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ రిక్రియేషన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ప్రిఫరబుల్గా ఇప్పుడు లీగ్ మ్యాచెస్ ఆడుతున్నట్టయితే లీగ్కి సంబంధించి ఒక స్పోర్ట్స్ ఫిజియోని మీరు ఎంప్లాయ్ చేసుకున్నట్టయితే ఆ స్పోర్ట్స్ ఫిజియో ఇచ్చే సలహా ప్రకారం మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటా ప్రాపర్ వార్మప్ ఎవ్రీ మ్యాచ్ ముందు, ఎవ్రీ గేమ్ ముందు, ఈవెన్ అది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా కూడా ప్రాపర్ వార్మప్ అవసరం. కనీసం 15 minutes స్పెండ్ చేయాలి వార్మప్ మీద. 15 minutes వార్మప్ అయినాక మాత్రమే ప్లేయర్ గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో గేమ్ ఆడాలి తప్ప డైరెక్ట్గా ఆడకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే ఇంజరీ రిస్క్ తగ్గుతుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటే ఇంజరీ రిస్క్ తగ్గుతుంది. అలాగే క్రికెట్ ఆటగాళ్లకు ఎక్కువగా హ్యామ్స్ట్రింగ్ గాయాలు ఎక్కువ అవుతుంటాయి, దానికి గల కారణాలు ఏంటి సార్? ఈ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్కి కారణాలు ఒకటి, అగైన్ ఫస్ట్ పాయింట్ నేను పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది ఇంప్రాపర్ వార్మప్ లేకుండా ఆడడం వల్ల ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్, అంటే మనం ఈ ఎండ్లో హాట్ అట్మాస్ఫియర్లో ఆడేటప్పుడు కూడా డీహైడ్రేషన్ కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇంకా మూడవది ఎక్సెసివ్ రన్నింగ్, అంటే వాళ్ళ ఎబిలిటీకి మించి పరిగెత్తుండడం, ఎబిలిటీకి మించి ఆడడం వల్ల కూడా ఓవర్ ఏజ్ వల్ల కూడా ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ మనం చూస్తుంటాం, మనం సడన్గా ప్లేయర్ పరిగెడుతూ అబ్బా అని ఈ తొడని పట్టుకుని కింద పడిపోతుంటాడు. ఈ తొడ వెనక భాగం ఉండే మజిల్స్ని హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం. ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేవి రన్నింగ్ జంపింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇవి యూజువల్గా ఏంటంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్లో ఆల్రెడీ ఓవర్ ఏజ్లో ఉంటాయి. ఈ ఓవర్ ఏజ్లో ఉన్నవి కొన్ని సార్లు సడన్గా జంప్ చేసినప్పుడు, సడన్గా స్ప్రింట్ చేస్తాం, స్ప్రింటింగ్ అంటాం, అంటే సడన్గా ఉన్న పొలాన్ని పరిగెట్టినప్పుడు ఇవి ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఈ ఇంజరీ అయ్యేటప్పుడు అది కూడా కారణం చెప్పినట్టు వార్మప్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ లెవెల్స్ సరిగా లేకపోవడం కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఇచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ మూడవది నేను చెప్పిన డీహైడ్రేషన్ కూడా ఇంజరీ రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఒకసారి అయినాక మరలా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ పర్టికులర్ ప్లేయర్కి. సో ఇవన్నీ ముందే మనం ఫిట్నెస్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటా ప్రాపర్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్ అంటాం, అంటే హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. ఇది యూజువల్గా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ సర్కిల్స్లో స్పోర్ట్స్ ఫిజియో ఈ ప్రక్రియను ఫాలో అవుతుంటారు వాళ్ళకి. అలాగే హ్యామ్స్ట్రింగ్ గాయాల నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? యూజువల్గా హ్యామ్స్ట్రింగ్ గాయాలు మైనర్ ఇంజరీస్ అయితే 3 weeks నుంచి,
కొన్నిసార్లు మేజర్ ఇంజరీస్ అయితే 3 months దాకా పట్టే అవకాశం ఉంటుంది. సో మైనర్ ఇంజరీస్ అయితే 3 to 6 weeksలో తిరిగి ఆ ప్లేయర్ ఆడడానికి అవకాశం ఉంటుంది. మేజర్ ఇంజరీస్ అయితే మాత్రం దట్ మే టేక్ 3 months టు గో టు ద గేమ్ అగైన్. కొన్ని సందర్భాల్లో, అరుదైన సందర్భాల్లో 90% ఆఫ్ టైమ్స్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అనేవి ప్రాపర్ రెస్ట్, ఫిజియోథెరపీ, మెడికేషన్ తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇంజరీ సివియర్గా ఉండేటప్పుడు మాత్రం అరుదైన సందర్భాల్లో సర్జరీ చేసి రిపేర్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది హ్యామ్స్ట్రింగ్స్కి. సార్ 30 years దాటిన ప్లేయర్స్, క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ మ్యాక్స్వెల్ 2023 క్రికెట్ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ పైన ఆ మ్యాక్స్వెల్ కాళ్ళ కండరాల నొప్పితోటి ఆడాడు. తర్వాత ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున విరాట్ కోహ్లీ కూడా కాళ్ళ కండరాల నొప్పితోటి ఫైనల్ ఆడి తర్వాత ఆ మ్యాచ్ కూడా గెలిపించాడు. రీసెంట్గా ఇంగ్లాండ్లో లార్డ్స్లో మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా 100 runs కొట్టాక కాళ్ళ కండరాలు పట్టేయడం జరిగింది. తర్వాత కష్టంగా ఆడడం జరిగింది. అది ఏజ్ ఫ్యాక్టరా, లేకపోతే మామూలుగా బ్యాట్స్మెన్ 100 runs కొట్టాక అందరికీ, అంటే 25 ఉన్న వాళ్ళకి, 20 ఉన్న వాళ్ళకి, 30 ఉన్న వాళ్ళకి అందరికీ కామన్గా వస్తుందా కాళ్ళ కండరాల నొప్పి? ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందమ్మా. ఎందుకంటే మీకు 20sకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, 30sకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, 40sకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద మజిల్స్ అండ్ జాయింట్స్ మారుతూ ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్. రెండవది, ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీ అంటున్నారు. విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 years క్రికెట్ ఆడాడు ఆయన. హై లెవెల్ క్రికెట్ అండ్ చాలా హై ఇంటెన్సిటీ క్రికెట్ ఆడాడు ఆయన. సో ఎంత విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మెయింటైన్ చేసినా కూడా ఆయనలో ఎంతో కొంత మైనర్ ఇంజరీస్ ఉండుంటాయి. ఈ మైనర్ ఇంజరీస్ అన్నీ ఏదో ఒక టైంలో ఈ రకంగా ఈ మజిల్ స్ట్రెయిన్లోనో లెగ్మెంట్ స్ట్రెయిన్స్లోనో బయటపడుతుంటాయి. సో నేను చెప్పాలంటే విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళంతా అంటే వీ హ్యావ్ టు బి, అంటే రియల్లీ మనం సర్ప్రైజ్ అవ్వాలి. అంటే ఆ లెవెల్లో ఆ క్రికెట్ ఆడుతూ, లేకపోతే ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ స్పోర్ట్ వాళ్ళు ఆ లెవెల్లో ఆడుతూ అన్నేళ్ళ పాటు ఆడినారు అనేది యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు మన హ్యూమన్ కెపాసిటీని మించి ఆడుతున్నట్లే వాళ్ళంతా. సో ఈ ఖచ్చితంగా ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది దీంట్లో. రెండవది, ఏజ్ ఫ్యాక్టర్ అంటే కాదు, ఓవర్ యూజ్ అని ఇందాక చెప్పాను మీకు. సో ఎనీ ప్లేయర్, ఈవెన్ 20 years ఉన్న ప్లేయర్ అయినా కూడా ఇప్పుడు డబుల్ సెంచరీ చేస్తే ఖచ్చితంగా కలిసిపోతాడు. సో ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ద గేమ్ కావచ్చు, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ ద గేమ్ కావచ్చు, సేమ్ టైం నేను చెప్పినట్టు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి స్పోర్ట్స్ పర్సన్స్ మీద. ఇక హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోండి. సన్నగా ఉంటాడు, కానీ ఇప్పుడు వెన్ను సర్జరీ కూడా జరిగింది, గాయం బారిన పడడం జరిగింది. తర్వాత కోలుకోవడానికి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా క్యాంప్కి అటెండ్ అవుతున్నాడు బెంగళూరులో. సో అదే వేగం, అదే ఆట మళ్ళీ కనబరుస్తారా, లేకపోతే తగ్గుద్దా ఆటలో? ఇప్పుడు సాధారణంగా ఒక సింగిల్ ఇంజరీ ఉండేటప్పుడు, అది నీ కావచ్చు, యాంకిల్ కావచ్చు, లేకపోతే ఎల్బో కావచ్చు, షోల్డర్ కావచ్చు, ఒక సింగిల్ జాయింట్ ఇంజరీ ఉండి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకుని, ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని, ప్రాపర్ ఫిజియోథెరపీ, ఒక మంచి ఫిజియోథెరపీతో రిహాబిలిటేషన్ చేయించుకున్నాక సాధారణంగా, అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2026లో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడున్న మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, అంటే ఒక 30 ఏళ్ళ క్రితం ఉండే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉండే. 30 ఏళ్ళ క్రితం అంటే జాయింట్లో ఏమైనా దెబ్బ తగిలితే మనం జాయింట్ పూర్తిగా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ పూర్తిగా ఓపెన్ చేయడంలో ఏమిటంటే జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గి, ఆ జాయింట్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గి, హై లెవెల్ స్పోర్ట్స్ ఆడడం అనేది కష్టంగా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఒక 25-30 ఏళ్ళ క్రితం ఒక స్పోర్ట్స్ పర్సన్కి సర్జరీ అయిందంటే ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఆడడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైంటిఫిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడున్న ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడు మేము వాడే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇది టోటల్గా మన స్పోర్ట్స్ ట్రీట్మెంట్ మార్చేస్తుంది. ఇందులో రెవల్యూషనరీ టెక్నాలజీ ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అంటాం. ఆర్థ్రోస్కోపీ అనేది ఒక ఎండోస్కోపిక్ టైప్ ఆఫ్ సర్జరీ. అది ఇందులో ఇదివల్ల జాయింట్ ఓపెన్ చేయట్లా. అది షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, యాంకిల్ జాయింట్ కావచ్చు, జాయింట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జాయింట్ ఓపెన్ చేయకుండానే ఒక 3-4 mm అయిన టెలిస్కోప్ని, ఒక ఎండోస్కోప్ని జాయింట్లో ప్రవేశపెట్టి, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, పొట్టకి ల్యాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తారు. పొట్ట కోయకుండానే కెమెరా పెట్టి చేస్తారు. అదేవిధంగా జాయింట్స్కి సంబంధించి ఆర్థ్రోస్కోపీ అంటాం. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది జాయింట్లో చిన్న ఘాట్ ద్వారా ప్రవేశపెట్టి జాయింట్ ఓపెన్ చేయకుండానే జాయింట్ మొత్తాన్ని 360 degree జాయింట్ ఉన్న జాయింట్లోని పార్ట్స్ అన్ని 360 degree చెక్ చేసి ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో ఆ ఏరియాలో మనం జస్ట్ చక్కగా రిపేర్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మినిమం పెయిన్ ఉంటుంది అండ్ మినిమం స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ ఫాస్ట్ రికవరీ, ఫాస్ట్ రిటర్న్ టు స్పోర్ట్స్ ఉంటుంది. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీ రెవల్యూషన్ చేసింది. సో ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఒక 25-30 ఏళ్ళ క్రితం ఉండే ట్రీట్మెంట్స్ వేరు, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ వేరు. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడున్న ఇంజరీస్కి స్పోర్ట్స్ పర్సన్స్కి అండ్ ఈ సేమ్ టైం ఏంటంటే డాక్టర్స్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, అంటే స్పోర్ట్స్ ఇంజరీకి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో బాగా పెరిగింది.
సో అందువల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ కెన్ బి ట్రీటెడ్ సేఫ్లీ, ఎస్పెషల్లీ బై కీ హోల్ సర్జరీ కాల్ ఆర్థోస్కోపిక్ సర్జరీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గో బ్యాక్ అండ్ ప్లే ద గేమ్ టు ద సేమ్ లెవెల్. అంటే దెబ్బ తగలక ముందు ఏ లెవెల్లో అయితే ఆడుతున్నారో అదే లెవెల్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళు ఎవరిని పేరు చెప్తున్నారో వీళ్ళకి ఇది వాళ్ళకి తగిలిన ఎన్నో ఇంజరీస్లో ఇది ఒక ఇంజరీ మాత్రమే. ఓకే సార్. సో వాళ్ళకి ఈవెన్ హార్దిక్ పాండ్యాకి అంతమంది కూడా ఇంజరీస్ అయినాయి. సో ఈ మల్టిపుల్ ఇంజరీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ రిటర్న్ టు స్పోర్ట్ అంటే ఏ లెవెల్ అయితే ఇంతకుముందు ఆడారో ఆ లెవెల్కి ఆడడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ సెకండ్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి ఆడుతున్నాడు. సో ఆ లెవెల్ ఆఫ్ గేమ్ అంత డ్యూరేషన్ ఆడేసరికి ఖచ్చితంగా వీళ్ళకి ఇంజరీస్ రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మల్టిపుల్ ఇంజరీస్ ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి ఆడేటప్పుడు సేమ్ లెవెల్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఒక మ్యాచ్లో చూసాం సార్, క్రికెట్ మ్యాచ్లో రోహిత్ శర్మ భుజం జరుగుతుంది, ఫీల్డింగ్ చేశాక పడి లేచి బాల్ వేశాక భుజం జరుగుతుంది, మళ్ళీ దాన్ని రిప్లేస్ చేస్తాడు ఇలా అని. సో అలా చేశాక ఇంకేం ప్రాబ్లం ఉండదా, మళ్ళీ పెయిన్ రావడం లాంటిది ఏమి ఉండదా? రైట్, మీరు చెప్పే సమస్య మోస్ట్లీ డిస్లొకేషన్ అంటాం. అంటే మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఇది షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. ఇది ఈ షోల్డర్ అనేది బాల్ అండ్ సాకెట్ టైప్ జాయింట్. ఈ బాల్ అనేది సాకెట్లు తిరగడం వల్ల మూమెంట్స్ వస్తాయి మనకి. అవును సార్. సో ఈ బాల్ ఈ జాయింట్ లోపల తిరగదా బయటకు రాకూడదు. ఇది బయట రాకుండా ఏంటంటే ఒక కవర్ ఉంటుంది, క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అంటాం. ఈ కవర్ బాల్ని పట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లైక్ క్రికెట్ కావచ్చు, ఎస్పెషల్లీ ఫీల్డింగ్ చేసి బాల్ త్రో చేసేటప్పుడు కావచ్చు, లేదా బౌలర్స్లో కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో బ్యాట్మెన్ ఆడేటప్పుడు కావచ్చు, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఆ ఫోర్స్కి ఈ పొర చిట్లిపోయి ఈ బాల్ బయటకు వచ్చేసేవచ్చు. దీన్ని డిస్లొకేషన్ అంటాం. ఇది సివియర్ పెయిన్ ఉంటుంది, చేయి ఎత్తలేరు వాళ్ళు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఎవరైతే డిస్లొకేట్ అయిందో ఆ సేమ్ పర్సనే దాన్ని మళ్ళీ లాగి జాయింట్లో సెట్ చేసుకోవచ్చు. దాన్ని రిడక్షన్ అంటాం, రిడక్షన్ చేసుకోగలుగుతాడు. లేదా కొన్ని సందర్భాల్లో పక్కనున్న ప్లేయర్ కావచ్చు, లేదా కోచ్ కావచ్చు, లేదా అక్కడ టీమ్ ఫిజియో కావచ్చు, వారు లాగి సెట్ చేయొచ్చు దీన్ని. సో ఇది ఈ డిస్లొకేషన్ని ఎవరైనా లాగి లేదా కొన్ని సందర్భాల్లో పేషెంట్ తనగా సెట్ చేసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ టిష్యూ టేర్ అయినాక ఇది తిరిగి జారీ రిస్క్ ఉంటుంది, మరలా డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ అంటే రిపిటేటివ్గా మరలా డిస్లొకేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరికైనా ప్రాబ్లం అయ్యేది, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఓవర్ హెడ్ త్రో చేసేటప్పుడు కావచ్చు, బౌలింగ్ చేసేటప్పుడు కావచ్చు, అదే బాస్కెట్బాల్ అయితే బాస్కెట్ త్రో చేసేటప్పుడు కావచ్చు, వాలీబాల్ అయితే వాలీబాల్ కొట్టేటప్పుడు కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఓవర్ హెడ్ యాక్టివిటీ చేస్తారో, ఈ చెయ్యి పైకి ఎత్తారో లేదా చెయ్యి వెనక్కి పెడతారో వీళ్ళకి మరలా ఈ షోల్డర్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నైట్ నిద్రపోయేటప్పుడు కూడా చెయ్యి తల వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బాల్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది వీళ్ళకి. సో దీన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ అనేది ఏంటంటే దీన్ని పేషెంట్ కొన్నిసార్లు పెట్టుకోవచ్చు, కానీ చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర సెట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఓవర్ హెడ్ యాక్టివిటీ చేయడానికి కూడా భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎంత భయపడతారంటే షర్ట్ వేసుకున్నా కూడా భయపడతారు, షర్ట్ తీసినప్పుడు డిస్లొకేట్ అయిపోతుందని చెప్పేసి. ఈ రికరెంట్ డిస్లొకేషన్ మాత్రం ఇది సీరియస్గా తీసుకుని దాన్ని చిన్న రిపేర్లా చేయాల్సి వస్తుంది. నేను ఇదివరకు చెప్పినట్టు ఈ కీ హోల్ సర్జరీ లేదా ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా రికరెంట్ డిస్లొకేషన్కి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది స్పోర్ట్స్ పర్సన్స్కైనా మంచిగా రిజల్ట్స్ వస్తాయి, రెగ్యులర్ కామన్ పబ్లిక్ అయినా నాన్ స్పోర్ట్స్ పర్సన్కైనా ఇది సర్జరీ చేసుకోవచ్చు. రికరెంట్ డిస్లొకేషన్ మాత్రం మీరు చెప్పినట్టు ఈ తనకి తానే సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. ఆన్ ఫీల్డ్ డెఫినెట్గా ఆయన డిస్లొకేట్ అయినప్పుడు సెట్ చేసుకుని ఉండొచ్చు కాక సెట్ చేసుకుని తిరిగి ఆయన గేమ్ ఆడడానికి ట్రై చేయొచ్చు. బట్ అది రిపీటెడ్గా అయ్యేటప్పుడు మాత్రం దాన్ని తరచుగా తమకి తాముగానే సెట్ చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే దానివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా జారేటప్పుడు మోర్ అండ్ మోర్ డ్యామేజ్ అవుతుంటుంది, జాయింట్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా దాన్ని సెట్ చేసుకున్నట్టయితే మరలా డిస్లొకేషన్ కాదు, అదేవిధంగా తిరిగి వాళ్ళ స్పోర్ట్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. క్రికెట్ మ్యాచ్లు అయినా మిగతా ఫుట్బాల్, టెన్నిస్ అయినా, బ్యాడ్మింటన్ అయినా ఈ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు మనం తరచుగా చూస్తుంటాం ఇంజురీ అయినప్పుడు ప్లేయర్కి, అక్కడ క్రీడాకారులకి ఇంజురీ అయినప్పుడు స్ప్రే కొడతారు వచ్చి. అది ఎల్బో అయినా, రిస్ట్ అయినా, షోల్డర్ అయినా, లేకపోతే యాంకిల్ అయినా, మిగతా ఏ గాయమైనా ఎక్కడైనా ఫింగర్స్ అయినా స్ప్రే కొట్టేస్తారు. స్ప్రే కొట్టేయగానే మళ్ళీ వెంటనే ఆడేస్తారు 2 minutes తర్వాత. అంటే తర్వాత మళ్ళీ పెయిన్ రాదా సార్? అప్పటికే తగ్గిపోతుందా? లేకపోతే అలా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవ్వదా? గాయం ఇంకా పెద్దది అవ్వదా? రైట్, ఇప్పుడు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈజ్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి ఆడేటప్పుడు. సో విరాట్ కోహ్లీ కింద పడి ఇంజురీ అయింది. సో ఇంజురీ అయినప్పుడు మేజర్ ఇంజురీ అయింది, ఫ్రాక్చర్ అయింది, ఇంకేదో అయింది, ఆయన నడవలేడు, నిలబడలేడు పరిస్థితి ఖచ్చితంగా ఇమీడియట్గా అతన్ని స్పోర్ట్స్ ఫిజియో వచ్చి ఎస్ఎస్ఎస్ తీసుకెళ్ళిపోతాడు బయటికి. అలా కాదు, జస్ట్ ఒక మజిల్ కన్ఫ్యూజన్ అంటే మజిల్కి ఏదో బ్లంట్ ఇంజరీ తగిలింది, లేదా మజిల్ స్ట్రెయిన్ అయింది, ఏదో లిగమెంట్ మైల్డ్ స్ప్రెయిన్ అయింది అనేటప్పుడు
ప్లేయర్కి ఆ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్కి వెంటనే ఫీల్డ్లోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంత ఈజీగా. కారణం ఏంటంటే ఆ గేమ్ గెలవడానికి ఆయన కంట్రిబ్యూషన్ చాలా అవసరం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్లేయర్ హిమ్సెల్ఫ్, ఆయన ప్లేయర్ కూడా బయటకు వెళ్ళాలనుకోడు. అదేవిధంగా కోచ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఆ ఫిజియో కావచ్చు, లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళు కూడా ఆ ప్లేయర్ ఇమీడియట్గా గేమ్ నుంచి బయటకు రావాలని వాళ్ళు అనుకోరు. ఆయన ఖచ్చితంగా ఎంతో కొంత ఆడాలి, గేమ్ని గెలిపించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ స్ప్రేస్ అనేవి ఏంటంటే అందులో లోకల్ ఎనెస్థెటిక్ జెల్ ఉంటుంది. అవి దొరుకుతాయి సార్? దొరుకుతాయి, బయట అన్ని చోట్ల దొరుకుతాయి. సో అది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే నీకు ఆ ఏరియా నంబ్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. సో ఈ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అది కొంత సమయం పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఈలోగా మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అయితే ఇది జస్ట్ మేనేజ్ ద ఎమర్జెన్సీ, అంటే అప్పుడున్న పరిస్థితిని మేనేజ్ చేయడానికి తప్ప, సో దట్ ఆయన పెయిన్ తగ్గుతుంది కనుక ఆయన మళ్ళీ ఆడగలుగుతాడు. అంతేగాని అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అండ్ దిస్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్, బికాస్ వాళ్ళు మధ్యలో గేమ్ నుంచి బయటకు రాలేరు వాళ్ళు. సో వాళ్ళు రావడం అనేది ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు వాళ్ళకి. ఐ డోంట్ రికమెండ్ దట్ ఫర్ ఎవ్రీబడి. రిక్రియేషన్గా ఆడే వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఎందుకంటే ఇంజరీ అయితే ఆల్వేస్ బెటర్. ఏంటంటే ఎప్పుడైనా ఇంజరీ అయ్యేటప్పుడు మనకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంజరీ అయిన పార్టీకి రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్ ఇస్తే కొంతవరకు హీలింగ్ బెటర్గా ఉంటుంది అండ్ రికవరీ బెటర్గా ఉంటుంది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ హై లెవెల్లో ఆడతారు కనుక వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు వెంటనే వచ్చి ప్రతి చిన్న దెబ్బకి వాళ్ళు ఫీల్డ్లోంచి బయటకు రాలేరు కనుక చిన్న చిన్న ఇంజరీస్కి ఏదైతుందో మజిల్ స్ట్రెయిన్స్ కావచ్చు, లిగమెంట్ స్ట్రెయిన్స్ కావచ్చు, మైనర్ స్ట్రెయిన్స్కి ఇలాంటి పెయిన్ మెడిసిన్ రిలీవింగ్ మెథడ్స్ తీసుకుని వాళ్ళు గేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. మ్యాచ్లు ఆడేటప్పుడు గ్రౌండ్లో అది వేరే ఏ క్రీడ ఏ స్పోర్ట్ అయినా కానివ్వండి, డాక్టర్స్ ఉంటారా ఫిజియో కాకుండా? ఒక్కొక్కసారి తీవ్రతరమైన గాయాలు కూడా అవుతున్నాయి. అంటే గతంలో క్రికెట్లో ఒక బాల్ ఇక్కడ తగలడం వల్ల చనిపోయాడు కూడా ఫిలిప్ హ్యూస్ అని, ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్. సో ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటున్నారా గ్రౌండ్లో, లేకపోతే ఫిజియో మాత్రమే అక్కడి వరకు స్ట్రెచ్చర్ పైన అక్కడికి బయటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డాక్టర్ దగ్గరికి అంబులెన్స్లో తీసుకెళ్తారా? అంటే యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి లైఫ్ థ్రెటనింగ్గా ఉండొద్దమ్మా, చాలా తక్కువ. అరుదైన సందర్భాల్లో మీరు చెప్పింది ఎక్కివేస్తాను నేను. కొన్ని సందర్భాల్లో తలకి బాల్ తగిలి హెడ్ ఇంజరీ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయి. ఈ రగ్బీ అంటారు, రగ్బీ అని మనం ఫారిన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ చూస్తుంటాం. వాటిలో ఇంజరీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటిలో కూడా కొన్ని సివియర్ ఇంజరీస్ అయ్యి మనిషి చనిపోవడం కావచ్చు, లేదా సివియర్ అంటే మళ్ళీ రికవరీ కానీ ఇంజరీస్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఫుట్బాల్ కూడా బ్లడ్ వచ్చిన దాఖలాలు చాలా. ఫుట్బాల్ కూడా ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు యాక్చువల్గా. నిజం చెప్పాలంటే ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్లో ఎక్కువగా ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఎవరైతే పరిగెడుతూ ఒకళ్ళొకరు ప్లేయర్ గుద్దుకుంటాడో, ఇందాక చెప్పినట్టు ఫుట్బాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, రగ్బీ కావచ్చు, ఎస్పెషల్ రగ్బీ కావచ్చు, కబడ్డీ, మనం కామన్గా చూస్తుంది కబడ్డీలో ఇంజరీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ ఉంటారు సార్. సో అయితే మోస్ట్ ఆఫ్ టైమ్స్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి అంత హై లెవెల్ రిస్క్, అంత హై రిస్క్ ఉండదు. అంటే డెత్, డిజబిలిటీ వచ్చే అంత రిస్క్ ఉండదు. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ లిగమెంట్ స్ట్రెయిన్స్ లేకపోతే మజిల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సివియర్ ఇంజరీస్ ఉంటాయి. సివియర్ ఇంజరీస్ అంటే లిగమెంట్స్ కంప్లీట్ కట్ అయిపోవడం కావచ్చు, మజిల్స్ కంప్లీట్ కట్ అయిపోవడం కావచ్చు, లేదా ఫ్రాక్చర్స్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజరీస్ ఏంటంటే ఎమర్జెన్సీ ఇంజరీస్ కాదు. అంటే కింద పడినా కూడా, బోన్ ఎరిగినా కూడా ఇమీడియట్గా స్పోర్ట్స్ ఫిజియో అని అసెస్ చేసి వాడిని ఇమీడియట్గా ఫీల్డ్లోంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళకి టైం దొరుకుతుంది. సో అందువల్ల ఏంటంటే డాక్టరే ఉండాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గేమ్స్లో అనేది. బట్ ఎస్, ఇఫ్ ఏ టీమ్ కెన్ ఎఫర్ట్, ఒక ఫ్రాంచైజ్ కావచ్చు, లేకపోతే ఒక లీగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ చూస్తున్నాం. ఐపీఎల్ ఈజ్ ఎ రిచ్ బాడీ. సో ఐపీఎల్ కెన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఏ డాక్టర్ ఆన్ ఫీల్డ్ ఆల్వేస్. ఇట్ ఈస్ ఆల్వేస్ డిజైరబుల్. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టికల్ పర్పస్ తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద లీగ్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజెస్ కావచ్చు, దే కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ డాక్టర్ ఆన్ ఫీల్డ్ ఎవ్రీ టైమ్. కానీ స్పోర్ట్స్ ఫిజియో అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఫిజియోకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే నో ద ఇంజరీస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కనుక వాళ్ళకి తెలిసి స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమవుతాయి, వాటిని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏం చేయాలో తెలుస్తుంది. సేమ్ టైం ఎప్పుడైతే ఆ ఇంజరీ సివియర్ అని తెలుస్తుందో వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనే వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ డాక్టర్ ఆన్ ఫీల్డ్ అవసరం ఉండదు. బట్ డాక్టర్ ఆన్ ఫీల్డ్ ఎప్పుడు అవసరం అవుతుందంటే కాంటాక్ట్ స్పోర్ట్స్, నేను చెప్పేటట్టు అంటే కబడ్డీ కావచ్చు, రగ్బీ కావచ్చు, లేకపోతే ఈ ఫుట్బాల్లో కొన్ని సందర్భాలు అవసరం కావచ్చు, అలాగే నెక్స్ట్ అగైన్ లైక్ బాస్కెట్బాల్ కావచ్చు. అలాంటి వాటిలో డాక్టర్ ఆన్ ఫీల్డ్ ఉంటే బెటర్. బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసెసరీ టు హ్యావ్ ఎ డాక్టర్ ఆన్ ఫీల్డ్. బట్ యూ నీడ్ ఎ క్వాలిఫైడ్ ట్రైన్డ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అయితే అవసరం అవుతుంది. అలాగే ఫిట్గా ఉంటే గాయాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందా? ఇంజరీస్ తక్కువగా అయ్యే అవకాశం ఉంటుందా ఫిట్గా ఉంటే? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, రిక్రియేషన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ.
ఇంజరీస్ ఎక్కువ ఎందుకు అయితే చెప్పాను మీకు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫిట్నెస్ మెయింటైన్ చేయరు, ప్రాపర్ వార్మప్ చేయరు ఆడేటప్పుడు. సో అందువల్ల ఇంజరీస్ ఎక్కువవుతాయి. సో మీరు ఫిట్నెస్ మంచిగా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజరీ రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఆఫ్ సీజన్ ట్రైనింగ్ అంటాం, లేదా ఆఫ్ సీజన్ ఫిట్నెస్ మెయింటెనెన్స్ అంటాం మనం. అంటే సీజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ సీజన్ వచ్చింది. ఐపీఎల్ సీజన్లో మనం చూస్తుంటాం, కోచ్ ఉంటాడు, వాళ్ళకి ఫిజియో ఉంటాడు, ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు ఎవ్రీ టీమ్కి. సో వాళ్ళు రెగ్యులర్గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అగైన్ స్పోర్ట్స్ ఫిజియో రెగ్యులర్గా వాళ్ళకి స్ట్రెచ్చింగ్ చేస్తుంటాడు. అలాగే కోచ్ రెగ్యులర్గా గేమ్ ఆడడానికి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇది డ్యూరింగ్ సీజన్ అయ్యేది మనం యూజువల్గా టీవీలో చూస్తుంటాం మనం రెగ్యులర్గా. అంటే గేమ్ ఆడేటప్పుడు కావచ్చు, ఇన్ బిట్వీన్ గేమ్స్ కూడా మనకి కొన్నిసార్లు వీడియోస్ చూపిస్తుంటారు ఎలా ఫిట్నెస్ ఎలా చేస్తున్నారని చెప్పేసి. బట్ ఆఫ్ సీజన్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డ్యూరింగ్ సీజనే కాకుండా మిగతా మంత్స్లో కూడా వీళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఆ ఫిట్నెస్ అనేది రకరకాల ఫిట్నెస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, టు మెయింటైన్ వాళ్ళ డ్యూరబిలిటీ, అంటే ఎక్కువసేపు రన్ చేయడం, ఎక్కువసేపు జంప్ చేయడానికి వాళ్ళు మెయింటైన్ చేయాలి ఫిట్నెస్. సేమ్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్ అంటే మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. వీటితో పాటు ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, మజిల్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఇది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది దే హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీడే. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే అది ఫిట్నెస్ అనేది ఎవ్రీడే థింగ్ వాళ్ళకి. సో మీరు ట్రైనింగ్ క్యాంప్ కావచ్చు, లేకపోతే గేమ్ ఆడడం కావచ్చు, అది మేబీ సంవత్సరానికి ఒక 4-5 నెలలు వచ్చే వాళ్ళకి. బట్ మిగిలిన 7-8 నెలలు కూడా వాళ్ళు రెగ్యులర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఆ ఫిట్నెస్ ఎండ్యూరెన్స్ అంటాం. ఎండ్యూరెన్స్ అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ మార్నింగ్ మనం లేటెస్ట్ వన్ డే మ్యాచ్ మార్నింగ్ 9 స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు ఆడుతూ ఉండాలి. అంటే 8 అవర్స్ ఆడాలి. 8 అవర్స్ ఆడాలంటే 8 అవర్స్లో ఆయన కనీసం ఒక ఫీల్డింగ్ చేసేటప్పుడు ఒక 40-50 సార్లు పరిగెట్టాల్సి రావచ్చు. బౌలింగ్ చేస్తే బౌలింగ్లో ఒక 10 ఓవర్స్ అంటే అది మరి అగైన్ ఆయన ఒక 1 అవర్, ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ పరిగెట్టాల్సి రావచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు మీరు ఇన్ బిట్వీన్ వికెట్స్ పరిగెట్టాల్సి వస్తుంది. సో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ జాగా పరిగెట్టడం అనేది దానికి ఫిట్నెస్ కావాలి, దాన్ని ఎండ్యూరెన్స్ అంటారు. ఆ ఎండ్యూరెన్స్ సేమ్ టైం ఈ పరిగెట్టేటప్పుడు మనకి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ, మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. సో దీనికి నువ్వు ఆఫ్ సీజన్ కూడా, అంటే గేమ్స్ మ్యాచెస్ లేనప్పుడు కూడా మీరు రెగ్యులర్గా జాగింగ్, రన్నింగ్, సెకండ్ థింగ్ అంటే మజిల్ స్ట్రెచ్చింగ్ కావచ్చు, మజిల్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇవి చేస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్టయితే దెన్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇంజరీ ఈజ్ లెస్. సెకండ్ థింగ్ మీ పెర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకంటే మనం గొప్పగా చూస్తున్నాం అంటే ఇన్నేళ్ళ పాటు ఎలా క్రికెట్ ఆడినాడు విరాట్ కోహ్లీ, బికాస్ గేమ్ సంగతి పక్కన పెడితే గేమ్లో లేనప్పుడు కూడా విరాట్ కోహ్లీ మెయింటైన్స్ హిస్ ఫిట్నెస్ బై డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆయన పర్ఫెక్ట్గా ఆయన బాడీని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు కనుక ఆయన గేమ్లో పెర్ఫార్మెన్స్ బెటర్గా చేయగలుగుతాడు. సేమ్ టైం అంటే ఇంజరీస్ కూడా తక్కువగా ఉంటాయి. అది క్రీడాకారులు, స్పోర్ట్స్ మ్యాన్స్ గాయాలు దాస్తే ఫిజియోలు, డాక్టర్లు ఎలా కనుగొంటారు? ఇది యాక్చువల్గా ఒక కామన్ ప్రాబ్లం స్పోర్ట్స్ పర్సన్స్లో. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు తమ స్పోర్ట్ని చాలా సీరియస్ తీసుకుంటారు. అంటే ఎస్పెషల్లీ నేను చెప్పేది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళు తన స్పోర్ట్ని చాలా సీరియస్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు లీగ్స్లో ఆడే ఐపీఎల్ లీగ్స్ కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ లీగ్స్ కావచ్చు, ఇప్పుడు కబడ్డీ లీగ్స్ వచ్చినాయి. వీటిలో ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఆ గేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది నాట్ ఓన్లీ మనీ, వాళ్ళకున్న రెప్యుటేషన్ కావచ్చు, వాళ్ళకున్న రికగ్నిషన్ కావచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ దట్ గేమ్. సో ఇంజరీస్ని లెక్క చేయకుండా కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది దీంట్లో. అయితే కొన్ని సందర్భాలు మనం చూస్తుంటాం, మనం కొన్ని సందర్భాలు బైరన్ అని పెట్టించుకుని మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉంటాయి. మనకి ఇంజరీ ఉంటే సింగిల్ హ్యాండ్తో బ్యాటింగ్ చేసి కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది ప్లేయర్స్ ఆడడం చూస్తుంటాం మనం. సో ఇది కొంతవరకు డిజైరబుల్, ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు నేను చెప్పినట్టు తన లిమిట్ పుష్ చేసి ఆడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏదైనా సీరియస్ ఇంజరీస్ ఉండేటప్పుడు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు, లేదా దాచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ కెరీర్కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే కామన్గా మనం తీసుకున్న ఇంజరీస్ అయితే ఈ మన ఏసిఎల్ లిగమెంట్ ఇంజరీ అంటాం, మన మోకాలు లిగమెంట్ ఇంజరీస్ అవుతుంటాయి. ఈ లిగమెంట్ ఇంజరీస్ అయ్యేటప్పుడు కొంతమంది ఏంటంటే కొన్ని సందర్భాల్లో దానికి బయట ఏం కనబడదు మీకు, అంటే బోన్ ఎరిగినట్టు ఏమడదు, ఎక్స్రే తీసిన నార్మల్ ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఆ ప్లేయర్కి తెలిసినా కూడా ఈ సీజన్ మిస్ అయిపోతాను, ఈ సీజన్ మిస్ అయిపోతే నాకు నెక్స్ట్ సీజన్కి అవకాశం ఉండదు, ఇంకో ప్లేయర్ మా పొజిషన్కి రావచ్చు, లేదా ఈ సీజన్ నేను మిస్ అయిపోతే నేను ఫైనాన్షియల్గా లాస్ అవ్వచ్చు, లేదా ఈ సీజన్ మిస్ అయిపోతే నా ఫేమ్ తగ్గిపోతుంది, నేను ఈ సీజన్ పెర్ఫామ్ చేయకపోతే. ఇవన్నీ ఒక స్పోర్ట్స్ పర్సన్ మీద ఉండే ప్రెజర్స్. సెకండ్ థింగ్, కోచ్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. కోచ్ మీద ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ ఉన్నాడంటే ఆ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆడకపోతే ఆ టీం బాగా
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సైకలాజికల్గా టీమ్ వీక్ అయిపోతుంది. ఆన్ ద ఫీల్డ్ కూడా ఆ ప్లేయర్ ఇంపార్టెంట్ ప్లేయర్ లేకపోతే టీం పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో కోచెస్ కూడా కొన్ని సందర్భాల్లో ఇంజరీస్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆడించడానికి ట్రై చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ పాయింట్ అంటే మీకు మేజర్ ఇంజరీ ఉండేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ డిస్లొకేషన్ అన్నాను ఇందాక, అలాగే షోల్డర్లో మజిల్ టేర్స్ ఉంటాయి, రొటాటికా మజిల్ టేర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సచిన్ టెండూల్కర్ అంతా కూడా రిపేర్స్ చేసుకున్నారు మజిల్ టేర్స్కి. సో ఇలాంటి మజిల్ టేర్స్ ఉండేటప్పుడు కావచ్చు, డిస్లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉండేది కావచ్చు, లేదా నేను చెప్పినట్టు ఏసీఎల్ లిగమెంట్స్ ఇంజరీస్ అంటాం, మోకాలకు సంబంధించి లిగమెంట్ ఇంజరీస్ కావచ్చు, కొన్నిసార్లు సివియర్ యాంకిల్ లిగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. ఇటువంటి ఇంజరీస్లో కావచ్చు వీరు ఎప్పుడైతే వాళ్ళు ఈ ఇంజరీస్తో పాటు ఆడడానికి ట్రై చేస్తారో ఇందులో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు తమ హైయెస్ట్ లెవెల్లో ఆడలేరు, ఎందుకంటే ఇది జాయింట్ కొన్నిసార్లు స్టెబిలిటీ ఉండదు. షోల్డర్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, యాంకిల్ జాయింట్ కావచ్చు, రన్ చేసేటప్పుడు, జంప్ చేసేటప్పుడు, త్రో చేసేటప్పుడు స్టెబిలిటీ ఉండదు. స్టెబిలిటీ ఉండకపోవడం వల్ల వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో ఆడలేరు. సో కొంత తక్కువ లెవెల్ ఆడాల్సి వస్తుంది. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ రిపీటెడ్గా ఈ దెబ్బ తగిలిన జాయింట్ మీద స్ట్రెస్ పడడం వల్ల అడిషనల్ ఇంజరీస్ అవుతాయి, అంటే మిగతా పార్ట్స్ ఆఫ్ ద జాయింట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక డిస్లొకేషన్ చెప్పాను. డిస్లొకేషన్ చెప్పేటప్పుడు ఇది ఎవ్రీ టైం ఇది డిస్లొకేట్, ఈ బాల్ బయటకి డిస్లొకేట్ అయ్యేప్పుడు ఈ బాల్ అండ్ సాకెట్ రుద్దుకొని ఈ బోన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఎడిషనల్గా డ్యామేజ్ సివియారిటీ పెరిగిసుకుంటుంది. కొన్ని సందర్భాలు నేను చెప్పినట్టు ఈ షోల్డర్ మజిల్స్లో టేర్ అయినప్పుడు, ఈ మజిల్ టేర్లు ఉండేటప్పుడు మనం ఆడుతున్నట్టయితే ఈ టేర్ పెరిగి కొన్ని సందర్భాల్లో మనం రిపేర్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్లో మా మెసేజ్ ఏంటంటే ఒక సీజన్ మిస్ అయినా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఫిజియోథెరపీ చేస్తే ఈ రోజున్న ఎక్స్పర్టైజ్కి, ఈ రోజున్న సైంటిఫిక్ నాలెడ్జ్కి, ఈ రోజున్న టెక్నాలజీకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మీరు తిరిగి వెనక్కి వెళ్ళి ఆడగలుగుతారు. కానీ ఇంజరీస్ ఆడడం వల్ల కూడా మీ డ్యామేజ్ పెరిగి కొన్ని సందర్భాల్లో దాన్ని మళ్ళీ రిపేర్ చేయలేని పరిస్థితి ఉండి మీ కెరీర్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ని మనం బెట్ చేయకూడదు. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం షార్ట్ టర్మ్ కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఫర్ ద మన ఎస్పెషల్లీ లీగ్ కల్చర్ వచ్చింది కనుక ఆ ఫ్రాంచైజ్ ఓనర్స్ కావచ్చు, హెడ్ కోచ్ కావచ్చు, పర్టికులర్ టీమ్ ఫిజియో కావచ్చు, ఆ స్పోర్ట్స్ పర్సన్ యొక్క లాంగ్ టర్మ్ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ మీరు చెప్పినట్టు ఎస్ డెఫినెట్గా లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ ఒక ప్లేయర్ని ఒక 5 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి కొనేటప్పుడు అంత మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి, ఆ ప్లేయర్ని అలాగే ఆడించాలని చెప్పేసి. సేమ్ టైం నేను చెప్పినట్టు కోచ్ కూడా ఖచ్చితంగా ఈ ప్లేయర్ ఇంపార్టెంట్ ప్లేయరు, నేను ఖచ్చితంగా ప్లేయర్ని ఆడించాలనుకుంటాడు. సో ఇటువంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. బట్ ఇన్స్పైర్ ఆఫ్ దట్ దిస్ ఎ కంబైన్డ్ డెసిషన్. ఈ కంబైన్డ్ డెసిషన్ ఫ్రాంచైజ్ ఓనర్, టీమ్ కోచ్, టీమ్ ఫిజియో అండ్ ప్లేయర్ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడు ఏం చేసినా కూడా ఆ ప్లేయర్ యొక్క హెల్త్, ప్లేయర్ యొక్క లాంగ్ టర్మ్ కెరీర్, ఆ రెండు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక జిమ్కి వెళ్ళే వాళ్ళ ఇంజురీస్ గురించి మాట్లాడుకుందాం సార్. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ మధ్య బాగా ఇంజురీస్కి గురవుతున్నారు. సో దానికి గల కారణాలు ఏంటి? జిమ్ని తీసుకున్నట్టుగా జిమ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన స్పోర్టింగ్ యాక్టివిటీ లెక్క మనకి. ఇంకా ఇట్స్ ఇన్ మోర్ కంట్రోల్డ్ స్పోర్టింగ్ యాక్టివిటీ. అంటే మీరు గ్రౌండ్లో రన్నింగ్లు జంపింగ్లు చేసేటప్పుడు ఎవరి మీద ఎవరు పడతారో, ఎక్కడ జారి పడతారో తెలియదు. సో జిమ్లో మీరు కూర్చొని పడుకుని నిలబడి చేసేటప్పుడు కొద్దిగా మీకు కొంత కంట్రోల్ ఉంటుంది. బట్ ద సేమ్ టైం ఈ జిమ్లో ఏమవుతుందంటే మీరు ఓవర్ వెయిట్స్, అంటే మీ కెపాసిటీకి మించి వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కావచ్చు, కెపాసిటీ మించి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు ఇంజరీస్ అవుతుంటాయి. ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తుందంటే చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, వాళ్ళకి వెయిట్ రిడక్షన్ కోసం అని చెప్పి జిమ్కి వెళ్తుంటారు. వీళ్ళు చాలామంది హెవీగా స్కిప్పింగ్ చేయడం, హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేస్తుంటాం. ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే జాయింట్ మీద బాగా స్ట్రెస్ పడుతుంది. లేకపోతే జుంబా ఉంటుంది, ఈ మధ్యన చాలామంది వెయిట్ రిడక్షన్ జుంబా కూడా చేస్తున్నారు. సో యావరేజ్ వెయిట్, అబోవ్ యావరేజ్ వెయిట్ ఉంటే పర్లేదు. బట్ హెవీ వెయిట్ ఉండేవాళ్ళు, లేదా ఒబేసిటీ గ్రూప్లోకి వచ్చేవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ లైక్ స్కిప్పింగ్ కావచ్చు, హెవీగా జంపింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఫిట్నెస్ పెరగవచ్చు, వెయిట్ రిడక్షన్ కూడా జరగవచ్చు. కానీ సేమ్ టైం అంత హెవీ వెయిట్తో జంప్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మోకాళ్ళ మీద, కొన్నిసార్లు యాంకిల్ జాయింట్స్ మీద స్ట్రెస్ పడి ఈ జాయింట్స్ డ్యామేజ్ అయ్యి జాయింట్స్ అరుగుదల గురయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం ఫిట్నెస్ యాక్టివిటీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. సేమ్ టైం హెవీ జిమ్ చేసేటప్పుడు సడన్గా కొంతమంది అంటే హెవీగా వెయిట్స్ పెంచేస్తారు. ఇప్పుడు 10 కిలోస్ 20 కిలోస్ ఎత్తేప్పుడు కూడా సడన్గా ఒకే రోజు నేను పక్కనున్న జిమ్ మేట్తో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ట్రైనర్ చెప్పాడని చెప్పి కావచ్చు, హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తారు. ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి కొన్ని సందర్భాలు అంటే సడన్గా
షోల్డర్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఈ భుజం జారిపోయే రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే హెవీ వెయిట్స్ ఓవర్ లాంగ్ టర్మ్ చేయడం వల్ల ఏంటంటే ఇదివరకు చెప్పినట్టు ఈ మజిల్స్ రొటేట్ చేసే మజిల్స్, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు షోల్డర్లో, ఈ రొటేటర్ కఫ్ మజిల్ కూడా టేరే రిస్క్ ఉంటుంది వాళ్ళకి. సో మనం సింపుల్గా చెప్పాలంటే అతి సర్వత్రా వజ్జేయత అన్నట్టు మనం గ్రాడ్యువల్గా ఎనీ వెయిట్ ఇంప్రూవ్మెంట్, మనం ఈ వెయిట్ ఇంక్రీజ్ చేసేది కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని, అంటే హాఫ్ అన్ అవర్ చేస్తున్నాం, 1 అవర్ చేస్తున్నాం, 2 అవర్స్ చేస్తున్నాం అనేది ఇంటెన్సిటీ కావచ్చు. అండ్ 10 రిపిటేషన్ చేస్తున్నావా, 30 రిపిటేషన్ చేస్తున్నావా, 50 రిపిటేషన్ చేస్తున్నావా, రిపిటేషన్స్ కావచ్చు. మనం 10 కిలోస్ వెయిట్ ఎత్తున్నావా, 50 కిలోస్ వెయిట్ ఎత్తున్నావా, వెయిట్ లిమిట్ కావచ్చు. ఇవన్నీ హ్యాస్ టు ఇంప్రూవ్ గ్రాడ్యువల్లీ, అది సడన్గా ఇంక్రీజ్ చేయకూడదు. అండ్ సేమ్ టైం ఆల్వేస్ ఒక ట్రైన్డ్ ఫిట్నెస్ ట్రైనర్గా, ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్ కావచ్చు, లేకపోతే ఒక జిమ్ ట్రైనర్ కావచ్చు, పర్యవేక్షణ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటంటే ఎవరైతే కొత్తగా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, జిమ్ ఎక్సర్సైజ్ లాంటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఇన్ 40s, ఇట్ ఈస్ బెటర్ దట్ యూ గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ బై ఎ ఫిజిషియన్ అండ్ ఇఫ్ పాసిబుల్ బై ఆర్థోపెడిక్ సర్జన్. ఎందుకంటే ఎస్పెషల్లీ 40-50స్లో వచ్చి మనం ఇదివరకు ఎటువంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయకుండా 40 years 50 years మనం ఎప్పుడైతే హెవీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి పడిపోవడం, లేకపోతే హెవీ లాట్ ఆఫ్ ఇంజురీస్ రావడం చూస్తుంటాం. సో ఇది బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా 40స్లో 50స్లో మీరు ఎప్పుడైతే ఫిట్నెస్ యాక్టివిటీ లేదా జిమ్ ఎక్సర్సైజ్ హెవీగా చేయాలని అనుకుంటున్నారో, బెటర్ ఒక ఫిజిషియన్ కన్సల్ట్ చేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ని టెస్ట్ చేసుకోవడం బెటర్. సో యూజువల్గా ఏంటంటే లంగ్ కెపాసిటీని, హార్ట్ పనితీరుని చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని ఒక ఐడియా ఇస్తారు ఫిజిషియన్, ఒక ఒపీనియన్ ఇస్తాడు. సేమ్ టైం ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసినట్టే ఆర్థోపెడిక్ సర్జన్ మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ ఏమైనా జాయింట్ పెయిన్స్, జాయింట్ డ్యామేజ్ ఉన్నాయా, లేకపోతే మీకు మజిల్ ఫ్లెక్సిబిలిటీ అనే ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా 40s తర్వాత 50s తర్వాత హెవీగా జిమ్ చేయాలి, లేకపోతే హెవీగా ఫిట్నెస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎస్పెషల్లీ చూస్తున్న మ్యారథాన్ అనేది చాలామంది మ్యారథాన్కి మ్యారథాన్ రన్స్కి వెళ్తున్నారు. అది చాలామంది జాగింగ్ రన్నింగ్ 5 kilometers 10 kilometers జాగింగ్ రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ న్యూ ఫిట్నెస్ యాక్టివిటీ, ఐ వుడ్ రికమెండ్ దట్ యూ గో అండ్ సీ ఎ ఫిజిషియన్ అండ్ అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్ టు నో వెదర్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటి వల్ల చేయకూడదు ఏమైనా ఉన్నాయా, లేకపోతే లిమిటెడ్గా ఒక లిమిట్ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుంది మీరు చేసే ఎక్సర్సైజ్ మీద, లేకపోతే సర్టన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ 50+లో మీరు మ్యారథాన్ రన్ చేయాలనుకుంటున్నారు, మంచిది. ఇప్పుడు 50+ 60+ కూడా చేస్తున్నారు. బట్ లెట్ us say 50+లో మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ జాయింట్లో ఆల్రెడీ జాయింట్ అరుగుతున్న లక్షణాలు కనిపించినాయి అనుకున్నాం. అటువంటి సందర్భంలో ప్రాబబ్లీ యూ మే హ్యావ్ టు కట్ డౌన్ దట్ డ్యూరేషన్ ఆఫ్ యువర్ మ్యారథాన్, మేబీ హాఫ్ మ్యారథాన్కో క్వార్టర్ మ్యారథాన్ అలాంటివి చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ టైం మీరు బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటున్నారు, ఒక 50+లో వచ్చారు రిలాక్సేషన్ కోసము, లేదంటే ఫిట్నెస్ కోసం బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటున్నారు. లెట్ us say you have some shoulder muscle tear. ఆబ్వియస్గా ఆ షోల్డర్ మజిల్ టేర్ ఉండేటప్పుడు మీరు ఓవర్ హెడ్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడితేనంటే మజిల్ టేర్ పెరిగి తీసుకుంటుంది కనుక ప్రాబబ్లీ డాక్టర్ వుడ్ అడ్వైజ్ యూ బ్యాడ్మింటన్, టెన్నిస్ కాకుండా వాకింగ్ చేసుకోండి, లేదా సైక్లింగ్ చేసుకోండి, లేదా స్విమ్మింగ్ చేయండి అని చెప్పి మీకు ఆల్టర్నేటివ్ అడ్వైజ్ ఇవ్వచ్చు. సో ఎవరైతే కొత్తగా ఫిట్నెస్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారో వారు బెటర్ ఒక ఫిజిషియన్ అండ్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, సేమ్ టైం అన్నెసరీ ఇంజురీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక చివరి ప్రశ్న సార్ ఇంటర్వ్యూకి. ఇప్పటివరకు స్పోర్ట్స్ మెన్స్, క్రీడాకారుల గురించి, జిమ్కి వెళ్ళే వాళ్ళ గురించి, వాళ్ళ ఇంజురీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామాన్య మానవులు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, లేకపోతే కారు స్టీరింగ్ తిప్పినప్పుడు కూడా, లేకపోతే ఇంట్లో ఏదో చిన్న బరువు సడన్గా ఎత్తినప్పుడు వాళ్ళకి అనుకోకుండా ఏదో ఒక ఇంజురీ రావడం, అది భుజం కావచ్చు, లేకపోతే ఎల్బో కావచ్చు, లేకపోతే రిస్ట్ కావచ్చు, లేకపోతే లెగ్ పెయిన్ కావచ్చు, ఇవి వస్తుంటాయి. అంటే వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి, పెద్దవాళ్ళకు కూడా వస్తున్నాయి. ఎలాంటి నివారణ ఉంది, ఎలాంటి చికిత్స తీసుకుంటే ఆ గాయం నివారణ అవుతుంది, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మొత్తం ఇక అన్నిటి కలిపి. ఇప్పుడు ఈ ఇంజరీస్ అనేవి నేను ఎవరికైనా రావచ్చు. డే టు డే యాక్టివిటీస్లో హెవీ బ్యాగ్ లిఫ్ట్ చేసినప్పుడు, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనం ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది మనకి. ఇవి సాధారణంగా ఏంటంటే ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇంజరీస్ అయ్యేటప్పుడు కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. ఈ పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అని చెప్పి ఏదో మసాజ్ చేయించుకోవడం, ఏదో లోకల్గా కట్లు కట్టించుకోవడం, పైన ఆయింట్మెంట్ రాసుకోవడం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఇంజరీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదైనా ఇంజరీ అయినాక మోర్ దెన్ 2 weeks ఆ జాయింట్ పెయిన్ కంటిన్యూ అవుతుందంటే ఆ ఇంజరీ అనేది కొద్దిగా సీరియస్ అని అర్థం మనకి. సో ఏదైనా ఇంజరీ అయినప్పుడు 1 day 2 days కాస్త పెయిన్ తగ్గిపోవడం అనేది వేరే విషయం. బట్ ఎవరికైతే మోర్ దెన్ 2 weeks పెయిన్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కనీసం ఒక ఎక్స్రే అనేది తీయించుకొని ఒక ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ చేసినట్టయితే
వాళ్ళు సీరియస్నెస్ని అసెస్ చేయగలుగుతారు. డాక్టర్ కనుక సీరియస్నెస్ అసెస్ చేయగలుగుతారు. సో వాళ్ళు మైనర్ ఇంజరీ అని అనుకుంటే ఏదో మీకు మా మెడిసిన్ ఫిజియోథెరపీతో మిమ్మల్ని ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి మేజర్ ఇంజరీస్ సస్పెక్ట్ చేస్తే ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు అలాంటి వాటిల్లో బోన్స్ ఎరగడం కంటే ఎక్కువ మజిల్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ ఎక్కువ వస్తుంటాయి మీరు చెప్పిన టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ మజిల్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ అనేవి కొన్ని సందర్భాల్లో ఎక్స్రేలో కనబడవు, కానీ డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది. సో ఈ డాక్టర్ తన ఎక్స్పర్టైజ్ తను ఎగ్జామ్ చేసినప్పుడు పలానా ఇంజరీ ఉండొచ్చు కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కామన్గా మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేస్తుంటాం. ఎంఆర్ఐ స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్. సో ఎంఆర్ఐ స్కాన్ చేసినట్టయితే ఎనీ సిగ్నిఫికెంట్ ఇంజరీ మనం కనిపెట్టవచ్చు, దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరైతే తమ సమస్యని నెగ్లెక్ట్ చేసి నెలల తరబడి నెగ్లెక్ట్ చేస్తారో డాక్టర్ దగ్గరికి పోకుండా, లేదా కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ చేయించడం కూడా ఎంఆర్ఐ స్కాన్ ఖర్చు అవుతుందని చెప్పో, లేకపోతే మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారో, ఆ ఇంజరీ అనేది అడ్రస్ కాకుండా నెలల తరబడి డిలే అవుతుందో కొన్ని సందర్భాల్లో వాటిని రిపేర్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో ఎనీ ఇంజరీ, అది ఇంట్లో జరిగిన ఇంజరీ కావచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కావచ్చు, ఎక్కడైనా కూడా ఇంజరీ ఈజ్ ట్రబులింగ్ యూ, మీ సింపుల్ మూమెంట్స్ని ఇబ్బంది పెడతా ఉంది, మీ డే టు డే ఇబ్బంది పెడతా ఉంది, ఎస్పెషల్లీ పెయిన్, నైట్ టైం పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంది. ఇటువంటి లక్షణం ఉన్నప్పుడు వార్నింగ్ సైన్స్ అంటాం వాటిని. ఈ వార్నింగ్ సైన్స్ ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్స్రే, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకోండి. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటాం, అంటే లిగమెంట్స్ మజిల్ ఇంజరీస్ అనేవి ఎక్స్రేలు కనబడవు. అటువంటి సందర్భంలో ఎంఆర్ఐ స్కాన్లు ఇవి క్లియర్గా కనిపిస్తాయి. ఆ ఇంజరీ బట్టి, ఆ సివియారిటీ బట్టి డాక్టర్ మంచిగా డెసిషన్ తీసుకొని మీకు చెప్తారు. కొన్ని సందర్భాల్లో రెస్ట్, ఫిజియోథెరపీతో తగ్గవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆయన రిపేర్ చేయడానికి అడ్వైజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో ఈ ఆర్థోస్కోపిక్ ప్రొసీజర్స్ వచ్చినాక జాయింట్ ఇంజరీస్ అనేవి చాలా సేఫ్గా ట్రీట్ చేయగలుగుతున్నాం. అండ్ చాలాసార్లు మన డే కేర్ అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ కూడా పేషెంట్ ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. అండ్ సింపుల్ కీ హోల్ సర్జరీతో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు పేషెంట్స్. ఇక స్పోర్ట్స్ మ్యాన్కి సంబంధించి క్రీడాకారులు గాయాల బారిన పడ్డప్పుడైనా, తర్వాత చికిత్స తీసుకుంటున్నప్పుడు, కోలుకున్నప్పుడైనా, తర్వాత జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఇంజరీస్ తర్వాత కోలుకుంటున్నప్పుడు, సామాన్య మానవులు ఇంజరీస్ తర్వాత కోలుకుంటున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఇది బ్యాలెన్స్ డైట్ అండి. అంటే డైటీషియన్ మీకు కరెక్ట్గా చెప్పగలుగుతారు దీని గురించి. బట్ బ్యాలెన్స్ డైట్ అంటాం. ఈ బ్యాలెన్స్ డైట్లో ఏంటంటే ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది. అండ్ సో ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందండి. సేమ్ టైం ఏంటంటే ప్రోటీన్ డైట్ డజన్ మీన్ దట్ హెవీగా ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవాలని ఏం లేదు. మనం రోజువారీ ఆహారంలో ఏదైతే ఉంటుందో బీన్స్ ఉంటాయి, లేకపోతే వెజిటేరియన్ అయితే బీన్స్, దాల్ ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ కావచ్చు, చికెన్ ఇలాంటి వాటిలో కూడా మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డైట్ తీసుకుని సరిపోతున్నారు వాళ్ళు. అండ్ దీంతోపాటు మనం కొన్ని వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇవి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకి అంటే స్పెషల్ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం అన్ని చోట్ల అన్నిసార్లు అవసరం ఉండదు. ఈ మన రెగ్యులర్గా మనం ఇంట్లో తినే ఆహార పదార్థాలని మనం ప్రాపర్గా తిన్నట్టయితే ప్రాపర్ టైంలో ఈ రికవరీకి హెల్ప్ చేస్తుంది. చూసారుగా వ్యూవర్స్, క్రీడాకారులైతే వయసు ఒక 30 అలా దాటినప్పుడు వాళ్ళ ఆటలో వేగం తగ్గుతుంది, కానీ ఫిట్గా ఉంటే మాత్రం 20లో ఎలా ఆడారో 30లో కూడా అలాగే ఆడొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక జిమ్కి వెళ్ళే వాళ్ళు, కొంచెం వయసు పైబడిన వారు జిమ్కి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోచ్తో ఎక్కువసేపు మాట్లాడాలి. అక్కడ ఫిజియో ఎవరున్నా వారితోటి ఎలాంటి కేర్ తీసుకొని నేను జిమ్ చేయాలి, ఎందుకంటే బరువు ఉన్నవారు, బరువు లేనివారు ఎలాంటి వెయిట్స్ ఎత్తాలి, ఇలాంటివి జాగ్రత్తగా అడిగి తెలుసుకొని అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా సామాన్య మానవులు మామూలుగా ఇంజురీస్ అయినప్పుడు ఒక 10 రోజుల్లో తగ్గిపోతుంది, 5 రోజుల్లో తగ్గిపోతుందని గాయాలు దాచుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కలవాలి. ఎందుకంటే ఈరోజు చిన్న గాయం రేపు కాలు, చెయ్యి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మీరు క్రీడాకారులైనా కావచ్చు, వర్కౌట్ చేసే వాళ్ళైనా కావచ్చు, సామాన్య మానవులు అందరం జాగ్రత్తగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నారు డాక్టర్ బి చంద్రశేఖర్ గారు. సార్ ధన్యవాదాలు. నమస్తే.